హాయ్ అండి. ఈరోజు నేను టమాటా పచ్చడి చేయబోతున్నాను. అది కూడా ఎండుమిర్చితోని. సో ముందుగా టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఎండుమిర్చిని వేసుకొని కాసేపు వేయించుకోవాలి. జస్ట్ కొద్దిగా అలా వేయించి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక గుప్పెడు పల్లీలను కూడా వేసి వేయించాలి. ఇలా పల్లీలు కాస్త వేగాక ఇందులోనే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పుదీనా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కాసిన కరివేపాకు ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ చక్కగా వేగాయి కదా, చివరిలో కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, ఎప్పుడు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేయాలి. టమాటాలు తొందరగా మెత్తబడడానికి కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా అంతా మెత్తపడ్డాక కాస్త చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా బాగా ఉడికిపోయిందండి. అందులో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయి దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు చివరిలో కాస్త పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలాగే కాసింత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చల్లారాక మిక్సీలో గిన్నెలోకి తీసుకొని సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిలోకి చక్కగా కలుపుకోవాలి. సో ఫైనల్గా మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.